ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద బాధితులందరికీ నష్టపరిహారం తీస్తామని ప్రభుత్వం ఒక పక్క చెబుతున్నప్పటికీ ఎక్కడా కూడా ఎవరికి ఎన్యుమరేషన్ జరగట్లేదు. బాధితులంతా రోడ్డు ఎక్కుతున్నారు. ఎవరైతే రోడ్డు ఎక్కారో వాళ్ళ మీద పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్న కొమ్మరిపాలెం సెంటర్లో ఎవరైతే ఆందోళన చేశారో వాళ్ళందరి మీద పోలీసులు లాఠీలు జులిపించిన పరిస్థితి. బాధితులను పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ బృందం అంతా ఇక్కడికి వచ్చారు. మనతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సరే, అలా చూస్తారు, ప్రభుత్వం ఏమో అందరికి ఇస్తున్నామని ప్రకటిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్కి 25,000 ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్కి 10,000 ఇస్తామని చెప్తున్నప్పటికీ ఎవరు కూడా మా దగ్గరికి ఎవరు అధికారులు రాలేదు, మన నష్టం జరిగినా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు మీరు కూడా చూశారు కదా బాధితులు ఎంత బాధపడుతున్నారో. ఇది చిల్లర కొట్టు. ఇక్కడ కృష్ణానదికి ఆనుకున్న ఎన్ని ఇళ్ళు అనమాట. జనరల్గా ప్రతి కృష్ణానదికి 9 లక్షలు దాటితే ఆటోమేటిక్గా వాటర్ వాళ్ళ ఇళ్ళలోకి వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఇళ్లలో అవకాశం వాటర్ వస్తే మీది 3 రోజులు తగ్గిపోయింది కదా, 4 రోజులు తగ్గిపోయింది కదా, 5 రోజులు ఉంటేనే మీకు ఇస్తామని చెప్పి పేర్లు రాసుకోకుండా పాప చిల్లర కొట్టు నాశనం అయిపోయింది. ఆ ముసలామ పాప ఇంట్లో సరుకులు పోయినాయి. ఒక ఆయన పాపం కాలు కూడా లేదు, అతను ఆటో పాడైపోయింది. ఇక్కడేమో పంచర్ షాపు, మొత్తం మిషన్స్ అన్నీ పాడైపోయినాయి. ఇంత పాడైపోయినాయి కానీ కనీసం ఈ ఏరియాకి వచ్చి మేము రాసుకోము, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అధికారులు చెప్పడం. వీళ్ళు పాపం బాధతో ఆవేదనతో రోడ్డు ఎక్కితే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయడం. మహిళల మీద పోలీసు మగ పోలీసు వారితో వారిని లాఠీ చార్జీ చేయడం నేను మనం సాక్షాత్తు చూసాం. వరద బాధితుల్ని కొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పని ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 10 రోజులుండి సినిమా షూటింగ్ లాగా క్రేన్లు ఎక్కాడు, పొక్కలైనర్ ఎక్కాడు, ఆటోలు ఎక్కాడు, ఏదో ఆ బళ్ళు ఎక్కాడు, ఈ బళ్ళు ఎక్కాడు. కానీ సరైన భోజనం కూడా పెట్టలేని పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వేల కోట్ల రూపాయలు డొనేషన్స్ వసూలు చేశాడు. చందాలు బాగా వచ్చినాయి, కానీ వాటిని ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజలకి పంచాలని కనీసం మనసు కూడా లేదు. ఇంత బాధపడుతుంటే ఒక ఎమ్మెల్యే రాడు, ఒక ఎంపీ రాడు, ఇక్కడ ఉన్న మంత్రులు రారు, ఏ ఒక్కరు కూడా ఏరియాని పర్యటించరు, అధికారులు కూడా రారు. అధికారులు అడిగితే ఇక్కడ కలెక్టర్ గారు ఇక్కడ మమ్మల్ని రాసుకోవద్దన్నారని చెప్పే పరిస్థితి. ఇంత దారుణంగా వరద బాధితులకి మీరు చేస్తుంటే ఇది మానవత్వం ఏమైనా ఉందా? మీకేమన్నా చంద్రబాబు నాయుడుకి ఏమైనా మానవత్వం ఉందా? ఈ మానవత్వం లేకుండా ఈ కప్పి పెట్టేందుకు మళ్ళీ ఏదో తప్పుడు విషయాలు ప్రజలకు తెలియజేయడం. దయచేసి నేను చంద్రబాబు ఒకటే చెప్తున్నాను, వరద బాధితులకి రాజకీయాలకు అతీతంగా మీరు పనిచేయాల్సిన బాధ్యత ఉంది. మీరు ముఖ్యమంత్రిగా మీరు కనుక అలా చేయని పరిస్థితులు ఉంటే కనుక ఈ ప్రజలందరితో కలిసి తప్పకుండా మేము ఉద్యమం చేస్తాం. వారికి నష్టపరిహారం అందే వరకు కూడా వైఎస్ఆర్సీపీ తరపున మేము పోరాటం చేస్తామని మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. సార్, అంటే ఇక్కడున్న కార్పొరేటర్ మాకు అవసరం లేదు, ఇక్కడున్న ప్రజలు ఎవరు నష్టపోలేదంటూ సంతకం పెట్టారంటూ ఒక ప్రచారాన్ని తీసుకొస్తున్న పరిస్థితి ఎలా చూస్తుంది? ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ చేతిలో ఉంది. ఒక అపవాదు వేసి ఆ బాధ్యత నుంచి తప్పించుకుందామని అంటే ఎట్లాగా 38వ డివిజన్లో 119, 159, 194 ఈ 3 సచివాలయాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిన్న మమ్మల్ని మా ఇల్లు ఎన్యూమరేషన్ జరగలేదు, మాకు పరిహారం అందలేదు అని చెప్పని రోడ్డు మీదకి వస్తే పోలీసు యంత్రాంగం లాఠీ చార్జ్ చేసింది. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆ లాఠీ చార్జ్. ఎందుకంటే మీరు మొత్తం అంతా కూడా సమూలంగా చేసేసాము, చరిత్రలో ఎవరు చేయలేదు అని చెప్తున్నారు. గ్రౌండ్ ఫ్లోరే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ ఫ్లోరే 3 రోజుల పాటు నీళ్లలో నానితే, నీళ్లలో ఉంటే, ఇబ్బందులు పడితే, సామాన్ పోతే మమ్మల్ని కూడా ఎన్యూమరేషన్ చేయండి, మాకు కూడా నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పని ప్రజలందరూ కోరుకుంటే మీరు మాట్లాడలేనటువంటి వాళ్ళకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఎట్లా అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. ఈ ఎన్యూమరేషన్ నిన్న సాయంత్రంతో క్లోజ్ అయిందని చెప్తున్నారు. మేము ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలుస్తాము. ఇక్కడ ప్రజలు ఈ 179 సచివాలయాల్లో విజయవాడ నగరంలో ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎన్యూమరేషన్ పూర్తి కావాలి అని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలామంది ప్రజలు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు, ఆ లిస్టులో పేర్లు ఉండట్లేదు, బారులు తీరుంటున్నారు, పైగా రోడ్డు మీదకి వస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు, కేసులు పెడతామని భయపెడుతున్నారు. ఇదెక్కడి వరద సహాయం అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వరద సహాయాన్ని 25,000 కాదు 50,000 పెంచాలి అని చెప్పని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగాము. దాన్ని తోసిపుచ్చారు. వాళ్ళ నష్టపోయినటువంటి ప్రజల్ని ఎన్యూమరేషన్ చేయట్లేదు. వాళ్ళందరి అన్ని ఇళ్ళు కూడా ఎన్యూమరేషన్ చేయాలి, వాళ్ళందరికీ కూడా టైం ఎక్స్టెండ్ చేయాలి, వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందించాలి. మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం వస్తుంది. వరదని చూసి తట్టుకోలేకుండా సమాజంలో ఉన్నటువంటి వారందరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉంది, 3 పక్కల నుంచి
మీకు ఆర్థికపరమైనటువంటి పరిస్థితి ఉంటే మీరు ప్రజల్ని ఎలిమినేట్ చేసేటటువంటి పరిస్థితి ఎందుకు తీసుకుంటారు అని చెప్పని అడుగుతా ఉన్నాం. అందరికీ కూడా బేషరతుగా 100% కూడా చేయాలి కదా. గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో జరిగినటువంటి కార్యక్రమమే కదా. నీళ్ళు వచ్చి నానిపోయి సామాన్ పోయి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ చేయరా? అడిగితే నన్ను లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేయాల్సిన అవసరం ఏముంది? పోలీసు యంత్రాంగం ఇంటర్ఫీర్ కావాల్సిన అవసరం ఏముంది? ఆవేదనతో ఉంటారు, బాధతో ఉంటారు. వాళ్ళు సర్ది చెప్పి చేయాల్సినటువంటి పరిస్థితిని పోయి లాఠీ ఉపయోగిస్తే ప్రజల మీద, వరద బాధితుల మీద సరైనటువంటి చర్య అది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎన్యూమరేషన్ డేట్ పెంచాలి, అలాగే నష్టపరిహారాన్ని పెంచాలి, అందరికీ న్యాయం చేయాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. సార్, అంటే చాలామంది ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికీ ఈరోజు సాయంత్రం వరకు కూడా ప్రభుత్వానికి అల్టిమేట్ ఇచ్చారు. సాయంత్రం లోపు మా సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తారు. మీ పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండబోతున్నారు? పూర్తిగా సపోర్ట్ ఉంటుంది. మేము ప్రజాపక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే వాళ్ళకి నష్టం జరిగింది, మమ్మల్ని ఆదుకోండి బాబు అని చెప్తే వాళ్ళకి లాఠీచార్జ్ చేయడం అనేది ఎంతవరకు సబబో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మాకు జరిగిన నష్టాన్ని మీరు మాకు సాయం చేయండి, మేము వరద బాధితులు అని చెప్పేసి వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం అనేది చాలా బాధాకరం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వరద బాధితుల్లో ఉన్న వాళ్ళకి ఎవరి దగ్గరికి వచ్చి కూడా ఏంటి ఎలాగుంది అని చెప్పి అడిగిన దాఖలాలు లేవు. పైపెచ్చు ఆయన చెప్తున్నారు, నేను బయటకు వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం అయిపోద్ది అది ఇది అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఆయన మొత్తం ఆయన దళాన్ని మొత్తాన్ని వేసుకొని చంద్రబాబు జైల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. మరి ఈరోజు ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని నీళ్ళల్లో మునిగి వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందించండి, మాకు ఆదుకోండి అని చెప్తుంటే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద రాలా, మళ్ళీ నేనేదో ఇప్పుడు దీక్షలు చేస్తానని చెప్పేసి ఆయన దీక్షలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? అది అంటే స్థానిక ఎమ్మెల్యే కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే కూడా ఆరోపణ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. సింగపూర్ అని చెప్పేసి సింగపూర్ సుజనా చౌదరి గారు ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడో ఒకసారి వచ్చారంట, వచ్చి వారానికో 10 రోజులకో ఒకసారి వస్తున్నారు. ఆయన వచ్చేసి కారు కూడా దిగకుండా ఇక ముంపు ప్రాంతంలో నేను ఈ బురదలో నేను దిగనని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారంట. ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే లేడు మాకు ఇది 100 రోజుల మంచి ప్రభుత్వం అని వాళ్ళు స్టిక్కర్లు అంటించుకుంటున్నారు. కానీ ప్రజలకి నట్టేట ముంచిన ప్రభుత్వం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు టీవీ ఆన్ చేయగానే చాలు ఊదరగొట్టేస్తున్నారు. 25,000 10,000 అని చెప్పేసి ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. ఆఫీసర్స్ 10:30కి 11 ఇంటికి వెళ్ళి సచివాలయంలో వెళ్ళి అడుగుతుంటే ఒక్క ఆఫీసర్ లేడు. ఇంకా ప్రజలకి జవాబారీగా ఉండే సచివాలయంలోనే ఎవరు లేకపోతే మేము వెళ్తే సమాధానం లేదు, ప్రజలకు సమాధానం చెప్తారా? ఏమి ఇళ్ళకి స్టిక్కర్లు అంటించేసి ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళే డబ్బా కొట్టుకుంటున్నారు. ప్రజలు చెప్పాలి, ప్రజలు చెప్తున్నారు మాకు నట్టేట ముంచిన ప్రభుత్వం ఇది, కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేసి మమ్మల్ని అందరినీ ముంచేశాడు అని చెప్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే ఇక్కడ నష్టపరిహారం ఉందో ఇక 38 డివిజన్ కానివ్వండి, 44 డివిజన్ కానీ, 45 డివిజన్ కానీ వాళ్ళు చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి ప్రజాపక్షాన్ని నిలబడి పోరాటం చేస్తేనే మీకు కదలికలు వచ్చినాయి. అంతేగాని మీరు వచ్చి మాకు ఈ ఆదుకుంటున్నామని చెప్పేసి ఎవరికి చెప్పిన దాఖలాలు లేవు. తప్పనిసరిగా వాళ్ళకి ఏదైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం వెంటనే చెల్లించిన పక్షాన వాళ్ళ ప్రజల తరపున నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి మీడియా సందర్భంలో తెలియజేస్తున్నాను. ఇది చెప్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి. ఇచ్చే వరకు కూడా బాధితుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా వారానికి 1 రోజు 10 రోజులకు వచ్చి వెళ్తున్నాడు తప్ప స్థానిక సమస్యలు పట్టించుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు తప్ప బాధితులు నిజంగా వరదలో మునినాడు మాత్రం ఖచ్చితంగా పట్టించుకోలేదు. ఇదేనా ప్రజాప్రభుత్వం, ఇదేనా మంచి ప్రభుత్వం అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.